కాసు కుటుంబం మోసం చేసింది. వరికపూడిసెల ప్రాజెక్ట్ తీసుకొస్తామని పెడితే ట్రస్ట్ గేట్లు అని చెప్పేసి చెప్పుకుంటూ అసలు మీ హయాంలో పల్నాడులో జరిగిన అభివృద్ధి ఏంటో ఒక మాట జిల్లా చెప్పండి. తెలుగుదేశం పార్టీ రాకముందు ఈ పల్నాడులో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పండి. అభివృద్ధి అంటే మాచర్ల ఎమ్మెల్యే ఒక 2000 కోట్లు సంపాదించగానే అభివృద్ధి కాదు. నువ్వు ఒక 1000 కోట్లు సంపాదించగానే అభివృద్ధి జరగదు. రోజు బాగుంటే ప్రజలందరూ ఫీల్ అవ్వాలేమో, వీళ్ళ అధికారాన్ని వీళ్ళ సంపదని వీళ్ళు కూడా ఫీల్ అవుతూ ఆనందంగా బతకాలేమో. కూటి కోసం ఆశపడ్డవాడివి నువ్వు. ఏ రోజో పెద్దలు కట్టిస్తే ఈరోజు ఆ కక్కిన కూటి కోసం జీవోలు తీసుకొచ్చి 2 జీవోలు రాఘవమ్మ పేరుని పెద్దావిడ పేరుని తొలగిస్తూ ఒక జీవో తీసుకొని వచ్చావు. క్రికెట్ అసోసియేషన్ నిధులతో కాలేజీలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి కోచింగ్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నావు. చిక్కవరపు సుబ్బరామరెడ్డి కళావేదిక కట్టిస్తానని చెప్పి దాంతో కన్వెన్షన్ హాల్ కట్టించుకున్నావు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే విగ్రహాల దొంగ. అసలు ఆ విగ్రహాల దొంగకి నీకున్న పెద్ద లింక్ ఏంటి? ఏదో ఇప్పుడు నరసరావుపేట టికెట్ ఆయన కాళ్ళ మీద పడితే ఆయనకి ఇప్పిస్తాడని పాపం ఎగేసుకుంటూ మాట్లాడుతాను. ఆ పడేదేదో ఆ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడు, నీకు నరసరావుపేట టికెట్ దక్కొచ్చేమో. దొంగలకు దొంగలు సపోర్ట్ అన్నట్టుగా మాచర్ల దొంగకి మరి ఈయన నరసరావుపేట దొంగనాలనో గురజాల దొంగనాలో నాకు అర్థం కావట్లేదు. పారిపోయానని మాట్లాడతావా నువ్వు? నా పిల్లలు చదువులకు వచ్చారు, నేను వెళ్ళి నా పిల్లలు, నాకు ఆ రోజు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా లేవు కాబట్టి నా పిల్లల్ని చదివించుకుంటూ నేను గుంటూరులో ఉన్నా. పిల్లలు ఎక్కడున్నారు? నీ ఫ్యామిలీ ఎక్కడుంది? పల్నాడులో ఉందా నీ ఫ్యామిలీ? ఏనాడన్నా ఒక నెల గురజాల నియోజకవర్గంలో 5 ఏళ్ల శాసనసభ్యుడిగా నీ ఫ్యామిలీ ఎప్పుడన్నా గురజాలలో ఉందా? చవాకులు కాలేజీ, బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీ సమీపంలో టీడీపీకి చెందిన ఓ నాయకుడు వెంచర్ వేస్తే నీ అనుచరులు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అతన్ని బెదిరించి డబ్బులు దండుకున్నారు. కుటుంబానికి చరిత్ర మా తాతలు నేతులు దాగారని నువ్వు చెప్పుకుంటున్నావు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మీ తాతల్ని ఎదిరించిన మనగాడు మా నాన్న జోలకంటి నాగిరెడ్డి. పార్టీ లేదు, ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మీ నాన్న గురజాలు వస్తే మీ నాన్ని గురజాల్లో ఓడించింది మా నాన్న అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. చరిత్ర ఏంటో, మా నిబద్ధత ఏంటో, మా నిజాయితీ ఏంటో పల్నాడు ప్రజలందరికీ తెలుసు. మేము ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నామో తెలుసు. మరి కన్వెన్షన్ సెంటర్లు మేము కట్టట్లేదు. ఇన్నేళ్ల రాజకీయాలు, 62 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నాం మేము, మా కుటుంబం. మీలాగా కన్వెన్షన్ సెంటర్లు ఏం కట్టట్లేదు కదా, షాపింగ్ మాల్లు కట్టట్లేదు కదా. దోచుకున్న సొమ్ముతోటి బతుకేంటో కన్వెన్షన్ సెంటర్ తోటే నరసరావుపేట ప్రజలకు తెలిసింది, పల్నాడు ప్రజలకి తెలుసు. ఈ డబ్బంతా గురజాల నుంచి దోచుకొచ్చింది అని చెప్పేసి. అభివృద్ధి చూపిస్తావా? రా మాచర్ల రా, నీకు ధైర్యం ఉంటే మాచర్లు వచ్చి మీ పిన్నెల్లి చేసిన అభివృద్ధి ఏంటో, అరాచకం ఏంటో, దౌర్జన్యం ఏంటో, దుర్మార్గం ఏంటో, దోపిడీ ఏంటో నేను చూపిస్తా. పిన్నెల్లి చేసిన అభివృద్ధి ఏంటో నువ్వు చూపిద్దురా. కొత్త సాంప్రదాయానికి తెరలేపావంట. ఉన్నం నరేంద్ర కేసులో ఎరపతినేని శ్రీనివాసరావుని ఇరికిచ్చింది ఎవరు? మీరు కాదా? కొత్త సాంప్రదాయానికి తెరలేపింది మీరు. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడన్నా డిఫర్ అయితే వాడిని ముందు పెట్టి మీరు వెనకుండి హత్యలు చేయించి పల్నాడుని రక్తసిక్తం చేద్దామని ఆలోచన చేస్తుంది మీరు.
బృహన్నల కూతలో మానుకోమని చెప్తున్నా మహేష్ రెడ్డి. పాపం ఏ పాపం తెలియని అమాయకులు. అసలు వాడంత అబద్ధాలు కోరేవాడని ఉన్నాడా? ఎలక్షన్ కమిషను ఈవీఎం పగలగొట్టాడని కేసులో పెడితే నా మీద తప్పుడు కేసు పెట్టానంటాడు. కేసు పెట్టింది ఎలక్షన్ కమిషన్, మేము తప్పుడు కేసులు పెట్టానని మాట్లాడతాడు. దానికి మీ బోడి వత్తాసులు. మాచర్ల టౌన్లో ఎలక్షన్ రోజు ఎన్ని అరాచకాలు చేశారు. కారంపూడి దాకా ఎంత విధ్వంసం, రాడ్లు, కర్రలు, కత్తులు పట్టుకొని. ఏమి ఆ కర్రలు మాకు లేవా, కత్తులు మాకు లేవా, ఆ అధికారం మాకు ఇవ్వాలి లేదా? ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి జరగాలి. 50 సంవత్సరాలు అభివృద్ధి అభివృద్ధి అని మాటలు అడ్డం పెట్టుకుని పల్నాడుని ద్రోహం చేసిన వ్యక్తి కాసు కుటుంబం. అవమానాలు, బాధలు, ఆర్థిక దోపిడీ అన్నీ భరించి కూడా ఈరోజు పల్నాడుని ప్రశాంతంగా ఉంచితే డబల్ మర్డర్ చేయిస్తావా? వాడికి నువ్వు వత్తాసా? పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. నీ చరిత్ర ఏంటి? వాడు ఒక దొంగ, విగ్రహాల దొంగ. గుడికి వస్తుంటే గుడిలో విగ్రహాలు కూడా వణుకుతుంటాయి. పూజారులకు అర్థం కావట్లే పాపం, ఏంది విగ్రహాలు వణుకుతున్నాయి. అప్పుడు ఎవడో చెప్పాడంట, పిన్నెల రామకృష్ణ వచ్చాడు, అందుకే విగ్రహాలు వణుకుతున్నాయని. అలాంటి వాడు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. రోజైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను, నీకోసం ఎదురు చూస్తుంటాను. మాచర్లలో నువ్వు వస్తావో, నీ పిన్నెళ్ళు వస్తాడో, వాడు బాబు వస్తాడో రండి. చేసిన అభివృద్ధి ఏంటో 20 సంవత్సరాల్లో చూపిద్దరు. ఒక సిమెంట్ రోడ్డు వేయలేదు కానీ ఏనంట హైవేలు తీసుకొచ్చాడంట, వరికపూడిశాల ప్రాజెక్టు తీసుకొచ్చాడంట. నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది మీ జిల్లా అధ్యక్షుడు, అవునా కాదా? వరికపూడిశాల ప్రాజెక్టు తోటి ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండను అన్నది మీ పిన్నెల్లి, అవునా కాదా? తేల్చుకోను మహేష్ రెడ్డి. ఏం తెలుసు నీకు మాచర్ల గురించి? ఏళ్ళు మీ కుటుంబం పల్నాడుని మోసం చేసింది అభివృద్ధికి దూరంగా. బుద్ధులు సూక్తులు చెప్తావా నువ్వు? 62 సంవత్సరాలు నిజాయితీగా బతికిన కుటుంబం మాది. అసలు ఏనాడైనా పల్నాడు వచ్చావా? పల్నాడు స్థితిగతులు తెలుసా? 68 ఏళ్లుగా వరికపూడిశాల అని చెప్పేసి ప్రజలు కలవరిస్తూ ఉంటే, ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో 74,000 ఎకరాలకి 84,000 ఎకరాలకి నీళ్లు ఇస్తానని చెప్పేసి సభాముఖంగా ఇటీవల కాలంలోనే ప్రకటించారు. అటవీ అనుమతులు. అసలు ఇంకో రకంగా చెప్పాలి అంటే ఆ హైవే ప్రాజెక్టు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి టైంలోనే శాంక్షన్ అయింది. అటవీ అనుమతులు రాక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కృష్ణదేవరాయలు గారి చొరవతోటి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి హైవేస్ మొదలైనవి. అక్రమంగా దోచుకోవటం, దాచుకోవటం, సంపాదించుకోవటం, వడ్డీలకు తిప్పుకోవటం, కోటలు కట్టుకోవటం పిన్నెలకి తెలిసింది. పెద్ద గొప్ప ప్రజానాయకుడు, ఆయనకి ఈయన సపోటా కాయ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాళ్ళ మీద పడితే నీకు నరసరావుపేట సీట్ వస్తుంది అనుకుంటున్నావేమో. పోయి అదేదో పడేదేదో జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడు మహేష్ రెడ్డి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.